కామారెడ్డి టీపీసీసీ కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. పేలుడు పదార్థాల కేసులో పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. రాత్రి 10 గంటల సమయంలో అరెస్ట్ చేసిన పోలీసులు ఆయన్ను నిజామాబాద్ జైలుకు తరలించారు. పరారీలో ఉన్న గడ్డం చంద్రశేఖర్ రెడ్డి అన్న సూర్య కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. 2 రోజుల క్రితం జిల్లా కేంద్రంలోని కేపీఆర్ కాలనీలో దొరికిన పేలుడు పదార్థాల కేసులో పోలీసులు 3 అరెస్ట్ చేశారు. విచారణలో పేలుడు పదార్థాలను చంద్రశేఖర్ రెడ్డి వద్ద కొనుగోలు చేసినట్లు వారు తెలపడంతో పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు. కామారెడ్డి టీపీసీసీ కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. పేలుడు పదార్థాల కేసుల్లో ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవీందర్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి, ఇప్పుడు చంద్రశేఖర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? నిఖిత్, అర్ధరాత్రి టీపీసీసీ కార్యదర్శి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ఇందుప్రియ భర్త గడ్డం చంద్రశేఖర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో గత 2 రోజుల క్రితం నిజామాబాద్ ఇటు కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి కేపీఆర్ కాలనీలో 1600 జిలెటిన్ స్టిక్స్ పట్టుబడ్డాయి. ఈ నేపథ్యంలో గడ్డం చంద్రశేఖర్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారి. ఈ నేపథ్యంలో ఆయన శ్రీవారి వెంచర్ అనే 200 ఎకరాలకు సంబంధించిన వెంచర్ లో ఈ పేలుడు పదార్థాలు గతంలో ఎక్కడి నుంచో ఇంపోర్ట్ చేసుకొని దాన్ని దాచినట్టుగా పోలీసులు ఒక ప్రాథమిక అంచనాకు రావడం జరిగింది. కేపీఆర్ కాలనీలో ఒక ఫ్లాట్ ను చదును చేస్తున్న సమయంలో దాన్ని చదును చేయడానికి ఒక వ్యక్తికి మాట్లాడి దాన్ని చదును చేస్తున్న తరుణంలో ఈ పేలుడు పదార్థాలు పెట్టి బ్లాస్ట్ చేసే అవసరం ఉంటది కాబట్టి ఆ పేలుడు పదార్థాలు వినియోగించుకోవడానికి అక్కడ ఫ్లాట్ లో అమర్చడం జరిగింది. ఈ నేపథ్యంలో కాలనీ వాసులు ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఫ్లాట్ ఓనర్ తో పాటు అందుకు పేలుడు పదార్థాలు ఉపయోగించే వ్యక్తులను 3 అరెస్టు చేసి రిమాండ్ కు తరలించిన పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయని పోలీసులు క్షుణ్ణంగా లోతుగా దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో ఇది టీపీసీసీకి సంబంధించినటువంటి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి వెంచర్ కు సంబంధించిన దాంట్లో మేము గతంలో పెట్టాము. అందులో దాయడం వల్ల ఇవాళ దీన్ని బయటకు తీసుకురావడం జరిగింది. ఈ పేలుడు పదార్థాలు గడ్డం చంద్రశేఖర్ రెడ్డి నుంచి కొనుగోలు చేశామని నిర్వాహకులు చెప్పిన నేపథ్యంలో పోలీసులు ఈ వెంచర్ కు సంబంధించిన ఓనర్లను చిట్టా తీయడం జరిగింది. అందులో భాగంగానే టీపీసీసీ కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డితో పాటు అతని అన్న గడ్డం సూర్యను కూడా అదే వెంచర్ లో పార్ట్నర్ కాబట్టి అన్నదమ్ములపై కేసు నమోదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో రాత్రి గడ్డం చంద్రశేఖర్ రెడ్డిని అదుపులోకి తీసుకొని అటు బాన్స్వాడ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి జుక్కల్ పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి ఇక్కడ బిచ్చుకుంద మెజిస్ట్రేట్ ముందల ప్రవేశపెట్టడం జరిగింది. మెజిస్ట్రేట్ గడ్డం చంద్రశేఖర్ రెడ్డికి రిమాండ్ కు పంపడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ అంశం కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో శ్రీవారి వెంచర్ లో కూడా ఇదే బ్లాస్టింగ్ చేసినట్టుగా ఉన్నాయి. దాదాపు 1600 సంబంధించిన జిల్టెన్ స్టిక్స్ ను వినియోగించినట్లు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో టీపీసీసీ కార్యదర్శి హోదాలో ఉన్నటువంటి గడ్డం చంద్రశేఖర్ రెడ్డితో పాటు అతని అన్న సూర్య పైన కేసు నమోదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో రిమాండ్ తరలించడం జరిగింది. ఈ నేపథ్యంలో గడ్డం చంద్రశేఖర్ రెడ్డి సహోదరుడు సూర్య పరారీలో ఉన్నాడు. అతనితో పాటు మరో 3 పైన కేసు నమోదు చేశారు. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇటు శ్రీవారి వెంచర్ లో జరిగినటువంటి బ్లాస్టింగ్ ఏ విధంగా జరిగిన అంశం పైన లోతుగా అధ్యయనం చేస్తున్నారు పోలీసులు. కొద్దిసేపటి క్రితం ఉన్నత స్థాయి అధికారులతో దర్యాప్తు కూడా ముమ్మరం చేసి పేలుడు పదార్థాలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎందుకు ప్రజలు సంచారించే ప్రాంతాల్లో పెట్టాల్సిన పరిస్థితి ఏముంది, దీన్ని పేలడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఏర్పడతాయి అంశం పైన లోతుగా దర్యాప్తు చేసి సంబంధిత బాధితులపైన చర్యలు తీసుకోవాలని కామారెడ్డి పట్టణ వాసులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. రవీందర్, చెప్పండి, ఇప్పుడు గడ్డం చంద్రశేఖర్ రెడ్డితో పాటు అతని అన్న సూర్య కూడా ఉన్నారు కదా, అంటే వీళ్ళతో పాటు ఇంకెవరన్నా పేర్లు బయటికి వచ్చాయా? దాదాపుగా ఇందులో 7గురిని పోలీసులు ఎఫ్ఐఆర్ లో తీసుకోవడం జరిగింది. ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. A6 గా గడ్డం సూర్య, A7 గా గడ్డం చంద్రశేఖర్ రెడ్డితో పాటు అతని అనుచరులు కూడా ఉన్నారు. ప్రధాన నిందితుడిగా A1 గా ఉన్నటువంటి ఎవరైతే బ్లాస్టింగ్ చేసే వ్యక్తి ఉంటాడో అతన్ని
తో పాటు ఇప్పటి వరకు 4 అదుపులోకి తీసుకోవడం జరిగింది. 3 మాత్రం అబ్స్కాండ్ లో ఉన్నారు. 3 కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. ప్రధానంగా చంద్రశేఖర్ రెడ్డికి సంబంధించినటువంటి 200 ఎకరాలకు సంబంధించిన ఏదైతే రియల్ ఎస్టేట్ ల్యాండ్ ఉందో శ్రీవారి వెంచర్ లో ఉందో దాంట్లో భాగస్వాములతో పాటు ఇటు A6 గా ఉన్నటువంటి గడ్డం సూర్యను కూడా ఎఫ్ఐఆర్ లో నమోదు చేయడం జరిగింది. పరారులో ఉన్నాడు. సూర్య కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. సూర్యాన్ని అదుపులోకి తీసుకుంటే మరింతగా సమాచారం వచ్చే పరిస్థితి ఉంటుంది. ఈ ఎక్కడి నుంచి తీసుకొచ్చారనే అంశంపైన లోతుగా పోలీసులు దర్యాప్తు చేసిన నేపథ్యంలో సూర్య పట్టుబడుతుంది కానీ ఖచ్చితమైన సమాచారం కానీ ఖచ్చితమైన నిర్ధారణ కానీ జరిగే ఆస్కారం లేదని పోలీసులు భావిస్తున్నారు. సూర్య కోసం అయితే గాలింపు చర్యలు చేపడుతున్నారు. రైట్, థ్యాంక్ యూ రవీందర్.